బుద్ధుడి తర్వాత బుద్ధత్వాన్ని సాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే 28 బుద్ధులు అంటారు వాళ్ళు, 28 బుద్ధాస్. వాళ్ళ పేర్లు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోవద్దులే, చేయాలని కష్టం. చేసుకోండి. కృష్ణంకరుడు, మేధంకరుడు, శరణంకరుడు, దీపాంకరుడు, కౌండిన్యుడు, మంగళనుడు, సుమన్సన్, రైవతుడు, శోభితుడు, అనవదర్శిన్, పద్ముడు, నాదుడు, పద్మోత్తరుడు, పద్మ సుమేధుడు, సుజాతుడు, ప్రియదర్శన్, అర్ధదర్శన్, ధర్మదర్శన్, సిద్ధార్థుడు. ఇతను తెలుసు మనకు, సిద్ధార్థుడు. ఓకే. తిషుడు, పుష్యుడు, విపశ్యన్, సిఖిన్, విశ్వభు, కుచండు, కనకముని, కౌశ్యపుడు, గౌతముడు. 28 మంది బుద్ధత్వాన్ని పొందిన వాళ్ళు. చూసారా? అంటే ఇప్పటి వరకు బుద్ధుడు వచ్చిన తర్వాత దీన్ని నేను మీకు పోస్ట్ చేస్తానులే, స్క్రీన్ పెట్టి ఈ లిస్ట్ నేను పోస్ట్ చేస్తాను, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో రాసుకోలేకపోయినా ఇబ్బంది లేదు. సో 28 మంది బుద్ధులు బుద్ధత్వాన్ని వివిధ సాధనలో చేసి పొందిన వాళ్ళని బౌద్ధిజం గుర్తించింది అనమాట వీళ్ళని. అట్లా మనం ఎలాగైతే అవతారాలనే దాన్ని ఏమంటారు, విష్ణుమూర్తి అవతారాలు ఎలా చెప్తాం అలాగనమాట. సో అదే విధంగా 5 ధ్యాన బుద్ధుడు, 5గురు ఉన్నారు. దాన్ని అమితాబుద్ధుడు లేదా అమితాబుడు అంటారు వాళ్ళని. హీనయానం మహాయానం నుంచి వచ్చిన వాళ్ళలో 5గురు ఉంటారు. మహాయానం అన్నమాట ఇస్తుంది. సో తర్వాత మహోవైరోచన బుద్ధుడు, మహావైరోచనుడు అంటాడు, మహావైరోచనుడు అంటారు. తర్వాత 3 అతను అక్షోభ్య బుద్ధుడు, అక్షోభ్య. ఓకే. తర్వాత అమోఘ సిద్ధి బుద్ధుడు, అమోఘ సిద్ధి బుద్ధుడు. ఓకే. సో ఇతను ధ్యాన బుద్ధులు 5గురు. 5వ వాడు రత్నం బాబు బుద్ధుడు. ఇది 5గురు. ఈ 5గురు కూడా బుద్ధత్వాన్ని తీవ్ర సాధన. అసలు సాధన ఎట్లుంటుందో తెలుసా, ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? మీకు సింపుల్ గా చెప్పాలంటే, వాళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు దేహం మీద వెంట్రుకలన్నీ తీసేయాలి. ఓకే. అంటే తల జుట్టు దగ్గర నుంచి కాలి బొటన మేలు మీద ఉన్న వెంట్రుకల వరకు శరీరంలో ఉన్న ప్రతి వెంట్రుకని కట్ చేయకూడదు, పెకిలించాల. పెకిలించడం అంటే తెలుసు కదా, ఒక ఫ్లక్కర్ లాంటిది పెట్టి పీకేస్తారు. గుండె మీద వెంట్రుకల దగ్గర నుంచి కాలి దాకా మొత్తం ఒంటి మీద ఎన్ని ఉంటాయి, ఇక రక్తం ఓడుతుంది శరీరం, అంత కఠినం. అంటే మూలం నుంచి దాన్ని తీసేస్తారు. తీసేసి ఆ తర్వాత వాళ్ళకి బుద్ధత్వాన్ని ఇస్తారన్నమాట. ఇంకా తర్వాత కఠినమైన పరీక్ష అంటే ఇవన్నీ ఎదుర్కొన్న వాళ్ళు. మీరు అసలు మనం ఎంత అదృష్టవంతులు ఈ రోజుల్లో. ఎంత సబ్జెక్టు, ఎంత టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చి చక్కగా మీరు ఇంట్లో కూర్చొని నోట్బుక్ కూడా పెట్టుకొని పొయ్యి మీద గ్యాస్ వంట చేసుకుంటూ క్లాస్ వినుకుంటూ బుద్ధత్వాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ఎంత అదృష్టవంతులం నిజంగా ఈ కాలానికి. అండ్ ఆధ్యాత్మికతని సింప్లైజ్ చేసిన నవీన బుద్ధుడు పితామహ పత్రి గారికి చెప్పలు కొన్నాం. రైట్. మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే అది కారణం పత్రి గారి క్రెడిట్. సంసారంలో నిర్మాణం దీనిని తీసుకొచ్చిన నవీన బుద్ధుడు ఎవరు అంటే మహావతార్ బాబాజీ. అంటే మనందరం సంసారంలోనే ఉంటూ నిర్వాణం పొందాలి, సంసారంలోనే ఉంటూనే నిర్వాణం పొందాలి. అంటే మీరు దానికోసం ప్రత్యేకమైన ఈ ఇందా చదివిన 28 ప్లస్ ఈ 5, ఆ 28 పక్కన పెట్టండి. 5గురు డిఫరెంట్ అనమాట. వాళ్ళకి ఉండే శిక్షణ చూస్తే మీరు మళ్ళీ జీవితంలో ఆధ్యాత్మికత పేరు ఎత్తరు వింటే. సో ఏదేమైనా చాలా కఠినమైన సాధనలో కఠినమైన సిస్టమ్స్ ఎదుర్కొని వీళ్ళందరూ ఆధ్యాత్మిక పురోగతి సాధించారు. మనకు ఏం లేకుండా హాయిగా ధ్యానం చేసుకుంటూ బుద్ధత్వంలో వెలిసెళ్ళడానికి మీకు అనేక సబ్జెక్ట్స్, అనేక డైమెన్షన్స్. చూడండి హైమ మేడం ఎంత చక్కగా సింపుల్ గా చేసి కాన్సెప్ట్ ని సింప్లైజేషన్ చేసి ఎంత చక్కగా దాన్ని ప్రాక్టికల్ లెవెల్లో తీసుకొచ్చి ఇచ్చిందో. ఆ రోజుల్లో ఇలా చెప్పేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో తీవ్రమైన సాధన చేయాలి, గురువు దగ్గర ఉండాలి, మొత్తం వదిలేయాల్సిందే, గుండు కొట్టేయాల్సిందే, చెప్ప పట్టుకోవాల్సిందే, నో వే. ఇక ఆడవాళ్ళకి అయితే పర్మిషనే లేదు. ఇంకా మీరు కొంచెం అదృష్టవంతులు. ఆడవాళ్ళకి కనీసం దానికి ఎంట్రీ కూడా లేదు బుద్ధుడు ఆశ్రమంలోకి. సార్ మిత్రులరా, కనుక మనము అదృష్టవంతులు. మీరు ఇంకా అదృష్టవంతులు. ఎలాగంటే మేము నేర్చుకునేటప్పుడు, అంటే నా కాలంలో నేను కింద మీద పడి అన్ని పరిశోధన చేసి పత్రికతో ఉండి అన్ని నేర్చుకున్న అదృష్టవంతులుగా. మీకు ఇంకా ఈజీ అయిపోయింది. అప్పట్లో ఎంత టెక్నాలజీ కూడా లేదు. పుస్తకాలు చదువుకొని క్లాసులు వింటూ డెవలప్ చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
మీరు ఎక్కడో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, చక్కగా జూమ్‌లో కలుస్తున్నాం, క్లాస్ వింటున్నాం. ఇంట్లోనే ఉండి ఎటు పోకుండా హాయిగా ఏసేసి కూర్చొని క్లాస్ వింటూ, రాసుకుంటూ, నోట్ చేసుకుంటూ ఎంత బాగుందో చూడండి టెక్నాలజీ. టెక్నాలజీకి చప్పట్లు కొడదాం. గూగుల్ మాతకి చప్పట్లు కొడదాం. గూగుల్ మాతే విశ్వమాత. విశ్వమాత ఇప్పుడు గూగుల్ మాతగా అవతరించిందనమాట. ఆమె దగ్గర లేని సబ్జెక్ట్ లేదు. హ్మ్. సో, ఎనీవే చాలా చక్కగా పూర్తి చేశారు. బుద్ధత్వం యొక్క సాధనలో. ఇప్పుడు నేను మీకు చెప్పిన 8 మంది 5గురు బుద్ధులు ప్లస్ 28 వీళ్ళ లిస్ట్ నేను పెడతాను. వీళ్ళు జస్ట్ ఇన్స్పిరేషన్ అంతే. వాళ్ళ గురించి మీరు మళ్ళా స్టడీ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళ గురించి తెలుసుకోండి. నేను ఆ లింక్ పెడతాను. బుద్ధులు అని ఒక లింక్ పంపిస్తాను. దాని గురించి చదవండి ఊరికే. అసలు బౌద్ధ సూత్రాలు 28 బుద్ధులు ఎలా వచ్చారు? బౌద్ధ సూత్రాల ప్రకారం భవిష్యత్తులో మైత్రేయ బుద్ధ అవతారం జరుగుతుందని ఎలా చెప్తున్నారు? అయన్నీ చెప్తారు. సో, ఇది ఈరోజు మనం వాళ్ళ గురించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఊరికే స్టడీ చేయండి. సో, ఈ 41 రోజులు మనం పెట్టుకున్నాం గదా! 41 రోజుల్లో 3 రోజులు అయిపోయింది. మిగతాయన్నీ కూడాను ఈ 41 రోజులు మీరు బుద్ధుడి యొక్క సబ్జెక్ట్‌ని స్టడీ చేస్తూ, బుద్ధుడి యొక్క నాలెడ్జ్ పెంచుకుంటూ, బుద్ధుడి యొక్క అవగాహన పెంచుకుంటూ, బుద్ధత్వం అంటే ఏంటి? దానిలో మళ్ళా ఇక్కడ డివైడ్ అవుతుంది. బుద్ధుడు ఎళ్ళిపోయిన తర్వాత అది హీనయాన, మహాయానంగా మారిపోయి కొట్లాట వచ్చింది. అక్కడ కూడా అంటే బుద్ధి రాని వాళ్ళు. బుద్ధుడు స్కూల్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికి బుద్ధి రాదు. అర్థమైందా? ధ్యానం చేసే వాళ్ళందరూ మాస్టర్‌లవ్వరు. వాళ్ళకి కొంచెం సమయం పడతది. ఆలోపు వాళ్ళు పిచ్చిగా ఉంటారు గదా! అందుకని హీనయానం అనేది ఒక బ్యాచ్ తయారైపోయింది. సో, ఆళ్ళందరూ రకరకాల కనిపెట్టేసారు. రకరకాల గొడవలు అయన్నీ ఉన్నాయి. ఇవంతా స్టడీ చేయండి. స్టడీ చేసి మీరు దాన్ని డెవలప్ చేసుకోండి. సో, సింగూన్ బౌద్ధ మతంలో జ్వాలా మంత్రం అనేది ఒకటుంది. జ్వాలా మంత్రం. అదొక కాన్సెప్ట్ అన్నమాట. ఇలా చాలా ఉన్నాయి. మీరన్నిటిని చూడండి. ఓం అమోఘ వైరోచన మహాముద్ర మణిపద్మ జ్వాల ప్రవర్తయ హూం అని వాళ్ళు చదువుతుంటారన్నమాట. అది వాళ్ళ ధ్యానం. ఇలా చాలా ఉంటాయి. సో, ఇన్ఫర్మేషన్ అంతా స్టడీ చేయండి. స్టడీ చేసి అసలు బుద్ధత్వం ఎలా వచ్చింది? ఆ బుద్ధుని మీద మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆ బౌద్ధ మతంలో నుంచి విశ్వానికి ఏమొచ్చింది? ఇయన్నీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. అన్నిటికన్నా బుద్ధుడు చెప్పిన మెయిన్ గా కాన్సెప్ట్‌లేంటి? బుద్ధుడి చరిత్ర ఇయన్నీ అవసరం లేదులే మనకి. ఎలాగో మనం చదువుకున్నాం గాబట్టి. బుద్ధుడి కథ గూడా మనకు తెలిసిందే. మనం పట్టుకోవాల్సిందేంటంటే ముఖ్యమైనది సో, తర్వాత బౌద్ధయానం ఆరంభ దశ ఎలా వచ్చింది? ఇయన్నీ కూడా కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో బుద్ధత్వాన్ని సాధన చేస్తూ బుద్ధుడి గురించి చెప్పే దశలోకి మీరెళ్ళాలి. అయినా మేడం ఈరోజు ఇంత అనర్గళంగా చెప్తుందంటే ఒక రోజులో రాలేదు గదా! ఆమె ఎంతో చేసింది. సరే ఈరోజు లాస్ట్‌గా కొసమెరుపుగా బుద్ధత్వంలో చెప్పిన 3 జీవన ధర్మాలు చెప్తాను అవి రాసుకోండి. 3 ధర్మాలు. 3 ధర్మాలు లేదా లక్షణాలు అని చెప్పుకోవచ్చు. మొదటిది అనిత్యం, రెండోది దుఃఖం, మూడోది అనాత్మత. 3 పాయింట్స్. మొదటిది అనిత్యం. రెండోది దుఃఖం. నాలుగోది మూడోది మొదటిది అనిత్యం. అంటే నిత్యము కానిది. రెండోది దుఃఖం. అన్ని చోట్ల దుఃఖం ఉంటుంది. ఓకే. 3 అనాత్మత. అనాత్మత అంటే ఏంటంటే యాక్చువల్‌గా బౌద్ధిజం ఆత్మ గురించి చెప్పలేదెక్కడ. నువ్వు ఆత్మవి. నువ్వు ఆత్మస్థితిలోనే ఉండాలి. నువ్వు దేహం కాదు. ఈ కాన్సెప్ట్ చెప్పలేదు. ఓకే. అనాత్మత అంటే దానికి సంబంధించినది ఉండదనమాట. అనాత్మ తత్వంలో ఉండమంటుంది. ఆత్మతత్వం వేరు, అనాత్మ తత్వం వేరు. అంటే ఇక్కడున్న జీవితం గురించే మాట్లాడమంటుంది. ఇవి బౌద్ధంలో ఉన్న 3 పాయింట్స్. సో, మరొకటి కర్మ పునర్జన్మ గురించి కూడా బౌద్ధం చెప్పింది. ఓకే. 4 మహోన్నత సత్యాలు చెప్పింది. ఓకే. ఆహ్, ముఖ్యంగా 3 పాయింట్లు చెప్పుకుందాం ఈరోజు క్లోజింగ్ సెషన్‌లో. దుఃఖం అన్నిటా మొదటిది అనిత్యం. అంటే ఏది సత్యము, ఏది నిత్యము ఉండదు. ఎర్త్ మీద ఏది నిత్యం ఉండదు.
అనిత్యం అంటారు దాన్ని. అనిత్యం అంటే నిత్యము కానిది. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు మీరు రాసే పెన్ను కూడా శాశ్వతంగా ఉండదు. ఇంకా అయిపోతే పారేత్తాం కదా! ఈ దేహం శాశ్వతం కాదు. ఏది నిత్యంగా ఉండదు ఇక్కడ. మీ కుటుంబం గాని, మీ గొడవలు గాని, మీ సంపదలు గాని, కష్టాలు గాని నిత్యంగా ఉండవు. చూసారా? అది ఒక్కోసారి భలే చెప్తారు. ఓసారి నాకు మోకాలు నొప్పొచ్చి కుయ్యో అంటున్నా. నాకు ఏదో కర్మ చేసి వచ్చిందిలే పెయిన్ వస్తుందనమాట. పెయిన్ వస్తుంటే అంతా 3 నెలల పాటు ఆ పెయిన్ అనిపించాను. నేను మెడిసిన్ వాడలేదు. అలాగే దాన్ని అనుభవించాలి. అనుభవించలేనిది మెడిసిన్ వాడాలి. సరే మొత్తం మీద మా చింటుగాడు ఒకరోజు దాన్ని రుద్దుకుంటా ఉంటే, "ఇప్పుడు కాదులే అబ్బా! మనం ఇప్పుడు ఎళ్ళలేము. ఇంకా మోకాలు నొప్పి వచ్చింది కదా! నేను ఇంకా ట్రెక్కింగ్‌కి వద్దులే" అంటే, "ఇది జీవితం అంతా ఉంటదేంటి?" అన్నాడు సడెన్‌గా. వాడసలు అంత పెద్ద మాట ఎలా మాటాడో నాకు అర్థం కాదు. "ఇది లైఫ్ లాంగ్ ఉంటదా?" అన్నాడు. అనగానే నేను షాక్ అయ్యాను. కరెక్ట్‌గా ఆడన్న 15 రోజులకి అది మాయమైపోయింది. ఎటు పోయిందో కూడా తెలీదు. అంటే డాక్టర్ చెప్పడం అయితే ఇది లైఫ్ లాంగ్ ఉంటదని చెప్పి నా ఫ్రెండ్ డాక్టర్‌ని అడిగానన్నమాట. లోపల గుజ్జు అరిగిపోయింది నువ్వు ట్రెక్కింగ్ ఎక్కలేదు 50 ఏళ్ళు దాటిపోయినాయి నీకు అని చెప్పాడు. అప్పుడప్పుడు మా ఆవిడ కూడా చెప్తుంటది నాయన నీకు 50 ఏళ్ళు దాటిపోయినాయి గుర్తు చేస్తుంటది. సో, ఆహ్, మా చింటు గాడు నాకు జ్ఞానోదయం చేశాడు ఆ విషయంలో. ఇది జీవితకాలం ఉంటదా? అన్నాడు. అంతే. అది అనిత్యం. నిత్యం అంటే ఎప్పుడు ఉండేది. అనిత్యం అంటే ఎప్పుడు ఉన్నందే. భూమి మీద అన్నీ అనిత్యమే. అందుకే బుద్ధుడు ఒక మాట అంటాడు. మీరు ఏ నదిలో రెండోసారి కాలు పెట్టలేరు అంటాడు. అర్థమైందా? మీరు ఏ నదిలో రెండోసారి కాలు పెట్టలేరు. ఏ నదిలో రెండోసారి మీరు కాలు పెట్టలేరు. ఎవరు చెప్తారు హ్యాండ్ రైజ్ చేయండి దీనికి అర్థం? ఏ నదిలో రెండోసారి కాలు పెట్టలేరు. ఎవరు చెప్తారు చూద్దాం. హ్యాండ్ రైజ్ చేయండి. తప్పేం పర్లేదు హ్యాండ్ రైజ్ చేయండి. ఎనిబడి? ఏంటి ఎవరు ఎత్తట్లేదు ఎందుకొచ్చింది వాళ్ళని? ఎవరైనా ఎత్తారా? ఆయమ్మ ఆళ్ళకి ఛాన్స్ ఇవ్వు. చెప్పమ్మా. సంధ్య. సంజయశ్రీ అన్మ్యూట్ చేసుకో. ల్యాప్‌టాప్ మీద ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి. సంధ్యశ్రీ ఇచ్చాను చూడమ్మా. చెప్పు. నదీ ప్రవాహం నిత్యం కదులుతూ ఉంటుంది కదా. పెట్టిన కాలం మళ్ళీ ఆ నీరు ప్రవాహం యెస్. చెప్పలు కొట్టండి. కరెక్ట్‌గా చెప్పింది. అంటే మీరు కాలు పెట్టిన తర్వాత మళ్ళా కాలు తీసి రెండోసారి పెట్టడానికి నీళ్ళు అక్కడ ఉండవు కదా! ఆ నది ఉండదు వెళ్ళిపోతాయి. అంటే ప్రవహిస్తూ ఉంటదని అర్థం. అందుకే ఆయన నది అన్నాడు చెరువు అనలేదు. చెరువులో కూడా ఉండవు. తెలుసా మీరు చెరువులో కాలు పెట్టా నీళ్ళు ప్రవహిస్తుంది. అణువు కణజాలం వెళ్ళిపోతుంటది కదా! అలాగా అనిత్యము పదం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక కష్టం వచ్చింది. అనిత్యం అబ్బా! ఏందంట ఇవాళ ఏడుందాల కాసేపు ఏడుందాం. ఆయన తన్నాడు మా ఆవిడ తందేమో అన్నాడు కాసేపు తర్వాత అయిపోయింది కదా! ఇదెందుకంటే అనిత్యం కదా! నిత్యము కానిది. ఏది నిత్యం ఉండదు. కృష్ణుడు ఒకసారి అర్జునుడిని అడుగుతాడు. కృష్ణుడు అన్నీ అర్జునుడు అడుగుతాడు. ఎప్పటికీ శాశ్వతమైన ఒక పదం రాయి అన్నిటికి మ్యాచ్ అవ్వాలి అంటాడు. అప్పుడు గోడ మీద రాస్తాడు. ఇది అనిత్యము అని రాస్తాడు. ఇది అశాశ్వతమైనది అని రాస్తాడు. అర్జునుడికి దుఃఖం వస్తది. అది చదువు అంటాడు. ఇది అశాశ్వతమైనది దుఃఖం పోద్దులే అంటాడు. పోద్ది. మళ్ళా రాజ్యం వస్తది. వచ్చిన తర్వాత అప్పుడు రాజ్యం వస్తది కదా! ఇది అనిత్యము అంటాడు. శాశ్వతం కానిది అంటాడు. అది పోద్ది. చూసారా? మళ్ళీ యుద్ధం వస్తది. ఇది పోద్ది. మళ్ళీ రాజ్యం వస్తది. ఇది పోద్ది. మళ్ళా వాళ్ళకి దుఃఖం వస్తది. వాళ్ళ ఆవిడ చనిపోయి. ఇది పోద్ది. మళ్ళీ సంతోషం వస్తది. ఇది పోద్ది. అనిత్యము గుర్తుపెట్టుకోండి. 3 సూత్రాలు బుద్ధుడు చెప్పిన వాటిలో మొదటిది. ఓకే. రెండో సూత్రం దుఃఖము. దుఃఖం అంతటా నిండి ఉన్నది. ఇది గమనించండి. మీ కొంపలోనే దుఃఖం లేదు. మీ ఇంట్లోనే దుఃఖం లేదు. ప్రతి ఒక్కడు అడిగే దుఃఖం ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. ప్రతి ఇంట్లోనే దుఃఖం ఉంది. మీరు ఫీల్ అవుతున్నారు. వాడు ఫీల్ అవ్వట్లేదు అంతే. వాడు ఎందుకు హ్యాపీగా ఉన్నాడు? వాడు ఫీల్ అవ్వట్లా. మీరు ఎందుకు హ్యాపీగా లేరు? మీరు ఫీల్ అవుతున్నారు. ఆ కథ చెప్పే ఉండొచ్చు మీకు. బుద్ధుడు నువ్వుల కథ. ఒక ఆమె ఏడుస్తూ వస్తది. ఎందుకు ఏడుస్తున్నావు? నా కొడుకుని బతికించు. నేను చచ్చిపోతున్నాను. నాకు దుఃఖం ఉంది. సరే ఏం చేస్తావంటే నువ్వులు పట్టరా అంద్రేలకెళ్ళి మంత్రి ఇచ్చిస్తాను వాడు బతుకుతాడు అని చెప్తాడు. సరే తెస్తాను. అయితే దుఃఖం లేని ఇంట్లోంచి నువ్వులే అంటాడు. ఏడుపు లేని ఇంట్లోంచి, మరణం లేని ఇంట్లోంచి నువ్వులుతా అంటాడు. అనగానే ఆమె వెళ్తది. ఏ ఇంటికెళ్ళి తలుపు కొట్టినా నువ్వులా ఎంత భాగ్యం తీసుకెళ్ళమ్మా. అలా కాదు మీ ఇంట్లో దుఃఖం ఉండకూడదు. దుఃఖం భలేదానివే. మరణం ఎందుకు లేదు? మా ఇంట్లో మరణం ఉంది. దుఃఖం ఉంది.
అని చెప్పేసి అంటారు. సాయంత్రంకి వచ్చేస్తే వచ్చి అయ్యా దుఃఖం లేని ఇల్లు లేదు, మరణం లేని ఇల్లు లేదు అంటది. మరి ఎందుకు వచ్చావు అంటాడు. నేను వచ్చింది కొడుకుని బతికించమని కాదు, నాకు బుద్ధత్వాన్ని ఇవ్వు అని వస్తాయి. చూసారా, అంతే. అందుకని ఎక్కడైనా దుఃఖం ఉన్నది, దుఃఖము అన్నది ప్రతి చోట నిండి ఉన్నది. దుఃఖం లేని ప్రదేశం ఉండదు. నా దుఃఖమే దుఃఖం అనుకోకండి. నీకు ఒక కష్టం ఉంటే ఇంకొకరికి ఇంకో కష్టం ఉంటుంది. మనం మన కష్టాన్ని చూసుకొని యువతల సుఖాలను కంపేర్ చేసుకుంటాం. వాళ్ళలో లేని సుఖం మనకు లేదని దుఃఖపడుతుంటాము. మీలో లేని సుఖం వాళ్ళలో లేదన్న విషయం మీరు గమనించట్లేదు. ఇలాగా మల్టీ డైమెన్షన్ లో జీవితాలు ఉంటాయి. ఒకరికి ఒక కష్టం ఉంటుంది. ఒక ఆమెకి భర్త చనిపోయాడు, దుఃఖంలో ఉంది. ఇంకొక ఆమెకు భర్త ఉన్నాడు, వాడు పొరంబోకోడు, రోజు ఏమే కూలి పని చేసి ఆయన పోషించాలి, నా బాధలు భర్త ఉంటాయి. చూసారా, ఆమెకి సంపద లేదు, భర్త ఉన్నాడు. ఈమెకు భర్త లేడు, సంపద ఉంది. ఎందుకని అలాగంటే ఒక జన్మలో ఇలాగా ఒక జన్మలో ఇలాగా. ఒక ఆమెకి చదువు ఉంది కానీ ఆదాయం ఉండదు. అట్లా ఒక్కొక్క చోట ప్లస్లు ఉంటాయి, ఒక చోట మైనస్ ఉంటాయి. ప్లస్లు పట్టుకోవాలి, సంతోషాలు పట్టుకోవాలి. పట్టుకోవాలంటే మీరు దుఃఖము అనివార్యము అని మీరు నోట్ చేసుకోండి. దుఃఖము అనివార్యము. ఓకే, తప్పనేది ఏదో కోణంలో వస్తూనే ఉంటది. దాన్ని దాటడమే మన పని. దుఃఖాన్ని దాటాలంటే మనం దాని మీద ఫోకస్ చేయాలి. అర్థం మిత్రులారా, ఇది రెండో పాయింట్. సో మెసేజ్ ఉందా? సో మిత్రులారా, రెండో పాయింట్ దుఃఖం. ఓకే, మూడో పాయింట్ అనాత్మ. అంటే ఇది ఒక రకంగా ఆత్మ సిద్ధాంతానికి వ్యతిరేకమైంది. అప్పట్లో ఆ టెక్నాలజీ బుద్ధుడు ఉన్న కాలంలో ముఖ్యమైనది ఏంటంటే ప్రజలందరికీ దుఃఖం తీయాలి, హింస మారలని బయటకు తీయాలి. కాబట్టి బుద్ధుడు ఆత్మ సిద్ధాంతం అయితే వెళ్ళలేదు. ఈ అనాత్మ సిద్ధాంతం ఏంటంటే, ఈ అనాత్మ కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మకి అంటే ఆత్మ నేను దేహం కదా, ఆత్మ అనేది దాని మీద కదా మనం ట్రైనింగ్ ఇస్తాం. అసలు బుద్ధుడు ఆ కాన్సెప్ట్ ఎత్తడం. అందుకని అనాత్మవాదం వచ్చింది. దాన్ని అనాత్మ అంటారు అనమాట. అంటే ఆయన్ని వదిలే, పైవన్నీ వదిలే, ముందు ఈ జీవితం చూడు అంటాడు బుద్ధుడు. బుద్ధుడికి అడ్వాన్స్ కాలంలో ఉన్నాం మనం. అదే బుద్ధుడి కాలంలో ఫోన్ లేదు, ఈ కాలంలో ఫోన్ ఉంది కదా. బుద్ధుడి కాలంలో రైలు లేదు, ఈ కాలంలో ఉంది కదా. అంటే ఇంకా అడ్వాన్స్ అయ్యామన్నమాట. ఇంకా ఇది అప్డేట్ అయింది సాఫ్ట్వేర్. అందుకని మీరు ఏం చేస్తారంటే అనాత్మ సిద్ధాంతాన్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి అక్కడ మీరు ఆత్మ గురించి మన దగ్గర బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, బోల్డ్ క్లాసులు ఉన్నాం కాబట్టి దట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, అనాత్మవాదం అయితే వెళ్ళకండి, అది పక్కన పెట్టేద్దాం. సో ప్రధానంగా మొదటిది తీసుకోండి. ఏమిటది? అశాశ్వతము, శాశ్వతము కానిది. అనిత్యము అంటే నిత్యము ఉండదు. నిత్యం ఉండదు. ఇప్పుడు మీ దగ్గర ఏది ఉన్నది, ఏది నిత్యం ఉండదు. ఓకే, నిత్యము ఉండేది ఆత్మతత్వం. అది అక్కడ మనం అటు వెళ్తాం అనమాట. ఓకే, రెండో ముఖ్యమైన విషయం దుఃఖము అన్ని చోట్ల ఉంది. మూడో ముఖ్య విషయము అనాత్మవాదం. అనాత్మవాదం అంటే ప్రజెంట్ లైఫ్ గురించి ఫోకస్ చేయండి. ప్రజెంట్ లైఫ్ లో ఉన్న కష్టాలు క్లియర్ చేయండి. ఇక్కడ ఎగరలేరు, అప్పుడు పైలోకాలు, నేను స్వర్గలోకంలో దేవుణ్ణి ఆడి సింపేస్తాను పొడి చేస్తాను అంటారు. ఉట్టికి ఎగరలేనమ్మ, స్వర్గం ఎగురుతుందా చెప్పండి? ఇంట్లోనే నువ్వు గెలవలేకపోయావు, పైలోకాలను ఏంటి గెలుస్తావు? అందుకని ఇంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ పెట్టుకొని నువ్వు వచ్చావు. మొదన స్టెప్ మగుడు, గయ్యాడి అత్త, రెగ్గింపులకి పిల్లలు, లేదా మొదన స్టెప్ కోళ్ళు, ఒక గయ్యాలి పిల్లకాయలు, లేకపోతే ఒక దయ్యం లాంటి పిల్లం ఉంది. మన వాళ్ళు చాలా మంది చెప్తుంటారు, పాపం వచ్చి పురుషులు అందరూ బాధపడుతుంటారు. ఎంత దారుణంగా ఉంటుందో ఆమె చొక్కటి పెళ్ళం లాగా. అలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎందుకు పెట్టుకొని వచ్చాము అంటే మీరు ఈ యొక్క అనిత్యం అన్న సబ్జెక్ట్ తెలుసుకోవడానికి. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నాక వాళ్ళు మారిపోతారు. ఇవన్నీ టాస్క్లు మీకు. దుఃఖం అన్ని చోట్ల ఉంది, అన్ని కోణాల్లో ఉంటుంది. స్టడీ చేయండి. మీ దుఃఖానికి విరుగుడు మరొకళ్ళ దుఃఖాన్ని కూడా ఇది ఉంటుందని తెలుసుకొని, వాళ్ళ దగ్గర లేని గొప్పతనం మీ దగ్గర ఏముందో చూసుకొని, ఒక సర్కిల్లో 360 degrees ఉంటాయి. 360 degrees లో ఒకటి వెళ్ళిపోయింది మీకు, మీరు దాన్ని పట్టుకుంటే దుఃఖపడతారు. దాన్ని పట్టుకోకుండా ఉన్న 359 మీద ఫోకస్ చేయండి. దట్స్ ఆల్. చూసారా, ఒక ఆమె ఉంది, ఆమెకు హాస్పిటల్ అన్ని పోయినాయి, అప్పుల పాలు అయిపోయి ఉంది. ఆమె ఆ పోయిందే చూస్తుంది, కానీ తనకి జీవితం ఎంతో ఉంది, ఇంకా ఉన్నాయి ఆప్షన్స్. మంచి బిడ్డలు ఉన్నారు, మంచి భర్త ఉన్నారు, మంచి చదువు ఉంది, మంచి లైఫ్ ఉంది.
వీటిని చూడాలి. అప్పుడు మీకేమవుతుందంటే ఆ పోయిన దానిలో నుంచి మీరు రికవర్ అయిపోతారు. 360 డిగ్రీ కాన్సెప్ట్ ఈస్ ద బుద్ధ. 360 డిగ్రీలో సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటాయి. ఒక సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటాయి. 1 డిగ్రీ పోయింది. మీ జీవితంలో ఒకటి పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడో ఒకటికి ఏదో లోటు ఉంది. మిగతా 359 ఏం చేస్తున్నారు మీరు? అది అనిత్యం అంటే, అది దుఃఖరాహిత్యం అంటే. బుద్ధుడు కాన్సెప్టే దుఃఖరాహిత్యం. దుఃఖరాహిత్యంతో జీవించాలి మనం. ఓకే, అదే అనాత్మవాదం అంటే. కనుక 360 డిగ్రీస్ మైండ్ లోకి ఎక్కించుకోండి. ఇంకా నీకు భగవంతుడు ఆప్షన్స్ ఇచ్చాడు. దేనివల్ల నువ్వు బాధపడుతున్నావు? అనారోగ్యం ఉందండి, ఓకే. మిగతా 359 ఉన్నాయి కదా, బాగున్నాయి కదా, దాన్ని ఫోకస్ చేయి. దేనికి బాధపడుతున్నావు? నా భర్త బాగా లేడండి, నన్ను బాధ పెడతాడండి. నిన్ను సంతోషపెట్టే పిల్లలు ఉన్నారు కదా, పోనీ నీ భర్తే చచ్చినట్టు నీకు సంపాదించి తెచ్చేస్తున్నాడు కదా, ఇంటికి వస్తున్నాడు కదా. నువ్వు ఏనికి బాధపడుతున్నావు? అందులో 359 ఇంకా ఉంటాయి. నువ్వు ఆ ఒక్కటి మా ఆయన నాతో మాట్లాడటం, నన్ను ప్రేమగా చూడటం అనే దాన్ని పట్టుకుని ఏడుస్తున్నావు. 316 పట్టుకుని ఏడుస్తున్నావు. అది వదిలేయి, 359 పట్టుకో. ఎంత ఆనందించవచ్చు ఒకసారి ఊహించిన జీవితం. అదే అసలైన సిద్ధాంతం. ఇదే, దీని పేరు బుద్ధత్వం. ఓకే, మీరు ఇప్పుడు ఒక సర్కిల్ గీసుకోండి, రౌండ్ గా గీయండి. అందరూ చెప్తా, పెద్ద సర్కిల్ గీయండి, చిన్నది గీకండి. అందులో చిన్న 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 ఇలా రౌండ్ గా 359 గీయండి. 359 గీయాలంటే చల్లారిపోతలే కానీ రేఖ ఇవన్నమాట. మధ్య చుక్కలెట్టి 359 గీయాలి అంటే పాయింట్లు పెట్టండి. కొన్ని చుక్కలు ఊరికే ఒక 10 చుక్కలు పెట్టండి, 10 20 పెట్టండి. 10 పెట్టండి చాలే. ప్రస్తుతం 10 కష్టాలు చూద్దాం. ఒక గుండు సున్నా పెట్టి అందులో 10 పెట్టండి. పెట్టారు కదా, వాటన్నింటిని కలపండి. కలిపారు కదా. ఇప్పుడు అందులో ఒక్కొక్క పొలకి ఒక్కొక్క కష్టం రాసుకోండి, ఒక్కొక్క లాభం రాసుకోండి. ఓకే, మీ జీవితంలో ఇప్పుడు అలాంటి అంటే రఫ్ చెప్పాను. మీరు ఒక పెద్ద సర్కిల్ గీసి సెంటర్ లో చుక్క పెట్టి 360 డిగ్రీస్ బొమ్మ గీసి అందులో ఒక పొలకి కష్టం అని రాసుకోండి. ఏ కష్టమో, అదిగో నాకు ఫలానా కష్టం ఉంది. ఆ వ్యక్తిలోనే ఇప్పుడు దాని తాలూకా బెనిఫిట్స్ రాసుకోండి. ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఒక కష్టం ఉంటే 9 సుఖాలు ఉన్నాయి. అది గమనించాలి మీరు. ఒక 10లో ఒక కష్టం ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిలో 10 కష్టాలు ఉన్నాయి. నీకు 10 క్వాలిటీస్ ఉన్నాయి. 10 క్వాలిటీలో ఒక క్వాలిటీ మొదలష్టం క్వాలిటీ ఉంది. ఓకే, ఒక క్వాలిటీ బాగాలేదు. మిగతా 9 ఉన్నాయి కదా మిత్రులారా, దివ్యాత్మ స్వరూపులారా. వాటి సంగతి ఏంటి? ఆ 9 ఎందుకు చూడట్లేదు నువ్వు? నీ బుద్ధి ఏమైపోయింది? దుఃఖం దుఃఖం దుఃఖం, చచ్చిపోతున్నారు దుఃఖం. ఎందుకులా పుట్టారంటే ఆడడానికి పుట్టాం. మొహం చూడు ఎట్లా, ఎప్పుడు 7 మొహాలు, పేడ మొహాలు వేసుకొని ఏడవడానికి పుట్టాం మనం. ఆ ఒక్క పాయింట్ పోయిందబ్బా, మనం ఏం చేస్తాం? అది కర్మ, అది డిజైన్. అది మనం 9 ఏం చేద్దాం? వాడు ఫోన్ చేశాడు, నా భార్య అండి అలా చేస్తుందండి, ఇలా చేస్తుందండి. ఆయన నీ భార్య అలా చేస్తుంది అన్నయ్యని రాయి అన్న రాశాడు. ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, అలాంటిది, ఇలాంటిది, ఒక 5 రాశాడు. నీ భార్య వల్ల గొప్ప రాయినాయన. నీ పెళ్ళిన దగ్గర నుంచి నీ భార్య నీకు ఏం చేసిందో పూర్తిగా సాక్షిగా ఉండి రాయినాయన అని రాసుకుంటూ వచ్చాడు. 20 వచ్చినాయి. ఇయేమో 5 వచ్చినాయి, అయ్యేమో 20 వచ్చినాయి. చూసారా? 20 వైపు నువ్వు చూడు నాయన. అంతే, మొత్తం మారిపోయింది. ఆయనకి దుఃఖం లేదు ఈరోజు. నిజమే సార్, నిజమే కదా. పోతే పది చిన్న చిన్న విషయాలు ఏముంది, పని నష్టం పెట్టింది, అలా చేసింది, అలా చేసింది, ఓకే, నో ప్రాబ్లం. కానీ నా కోసం ఎంత బాగా జీవిస్తుంది, నా కోసం ఎంత బాగుంది, ఇది సాక్షిగా చేయాలి మీరు. ఇది బుద్ధత్వం అంటే. అలాగే నీ భర్త ఏంటి ఆడి వాళ్ళ ప్రాబ్లమ్, రైట్? ముందు ఫస్ట్ ప్రాబ్లమ్స్ రాయండి. నన్ను అలా అన్నాడు, ఇలా చేశాడు, పలానా రోజు మందు కొట్టాడు, పలానా రోజు ఇంకేదో పిచ్చి పని చేశాడు, ఏదో దొరుకుతాయి, ఒక 5 దొరుకుతాయి. 5 10 ఎన్ని వచ్చాను రాయండి. ఓకే, 2వ పేజ్ తీయండి. 2వ పేజీలో పాజిటివ్స్ రాయండి. మొదటి పేజీలో అనిత్యాలు, 2వ పేజీలో దుఃఖాలు లేదా సంతోషాలు రాయండి. నెగిటివ్స్ రాశారు, పాజిటివ్స్ రాయండి. ఆ పాజిటివ్స్ లో కనీసం ఒక 10 వస్తాయి. ఆయన సంపాదిస్తున్న దగ్గర నుంచి, లేకపోతే నేను చూస్తున్న దగ్గర నుంచి సాక్షిగా రాయాలి. మళ్ళా ఎవరి కోసం చేయడం అన్నట్లు కాకుండా. అప్పుడు నీకు తెలిసిపోతుంది ఏది పట్టుకోవాలి, ఏది వదిలేదు. అలాగే నీ పిల్లలు, అలాగే నీ అత్తగారు. మా అత్తగారు అన్ని మాట్లాడుతున్నాను, వెరీ గుడ్, రాయ్. మా వస్తు భర్త మాట్లాడుతుంది, ఇంకా 4 5 రాయ్. 5 రాసావు, 6 రాసావు, 10 రాసావు, పని. ఆమె నీ కోసం ఏం చేస్తుంది?
మీ కుటుంబంలో మెంబర్ గా ఉంది, ఏదో ఒకటి ఉంటాయి కదా, ఏదో ఒకటి ఎత్తితే ఏదో ఒకటి దొరుకుతాయి ఉంటాయి కదా, అవి పట్టుకోండి. అప్పుడు ఆ దుఃఖం అయిపోతుంది. ఇలాగ మనుషుల మీద, ఫైనాన్షియల్ మీద, ఫైనాన్స్ లో కూడా అంతే. నష్టం వచ్చింది, వెరీ గుడ్. ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, దానిలో ఏం నేర్చుకున్నావు, ఎంత లాభం పొందావు, లాభము నష్టము లేకపోతే కష్టము సుఖము రాసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ 360 డిగ్రీ అంటే ఏంటో. ఇది సృష్టి భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆప్షన్. ఇది మనకే కదా అన్నిటికి ఇస్తారు, బైపాస్లు అంటారు అది. సో అది దివ్యాత్మ స్వరూపులారా, మై డియర్ బుద్ధాస్, ఈరోజు మన కార్యక్రమం చక్కగా 3 రోజులు చేసుకున్నారు అందరూ. వెరీ గుడ్. వారానికి ఒక క్లాస్ నేనే వస్తాను, ఎవ్రీ వీక్ ఉంటుంది. డైలీ ఓ పని చేద్దాం, 11 days దీన్ని కంటిన్యూ చేద్దాం. అయిమా మేడం, ఓకే కదా? సార్ రోజు పెట్టమంటారా సార్? రోజు అంటే ఇప్పుడు సబ్జెక్టు విన్నారు కదా, ఈ 3 రోజులు, ఈ 3 రోజులు విన్నది ఒక 11 రోజులు అన్న మీరు నవలాలి కదా దాన్ని. ఊరికే నువ్వు చెప్పేవాళ్ళు రాశారు, ఒక్కొక్కరు ఇంత పుస్తకాలు చేశారు, మళ్ళీ తిండి కింద పెట్టి పడుకుంటారు. అయ్యి నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అట్నే వచ్చాను కదా. అందుకని ఏం చేయాలంటే దాన్ని డిస్కస్ చేయాలి. 11 days డిస్కషన్ అబౌట్ ది 3 subjects, 3 days సబ్జెక్ట్స్ మీద మీరు డిస్కస్ చేయాలి. సార్ మీ వీడియోస్ కొన్ని ఉన్నాయి సార్ బుద్ధా మీద, ఆ వీడియోస్ పెట్టి డిస్కస్ చేస్తే అంతే. బాగుంటుంది. ఈ 11 రోజులు డిస్కషన్, సబ్జెక్ట్ కాదు. ఇక నువ్వేం చెప్పొద్దు, నీ పాత్ర అయిపోయింది, నువ్వు మూతికి టేప్ వేసేసుకో. ఓకే, ఇక నువ్వు టీచింగ్ లేదు. ఈ 11 days మీరు టీచ్ చేయాలి, మీరు డిస్కస్ చేయాలి. అంటే మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి, మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఆ పాయింట్స్ లో మీరు ఏం నచ్చింది, ఇందులో ఏం మార్చుకోవాలి, మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో కలిపి చెప్పాలి. రోజుకి కనీసం ఒక 5గురన్నా మాట్లాడాలి. ఇక్కడ దాదాపు ఒక 75-80 మంది ఉన్నారు కదా, రోజుకు 5గురికి 10 మందికి ఛాన్స్. ఓకే, ఈ రోజు నేను చెప్తాను, 5 నిమిషాలు ఇవ్వండి టైం. ఓకే, ఇలాగ మీరు డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీ లోపల ఒక జ్ఞాన మదనం జరుగుతుంది. వింటూ ఉన్నారనుకోండి, జ్ఞానం వెళ్తుంది కానీ మదనం జరగదు. మదనం లెఫ్ట్ రైట్ అప్పుడు వెన్న తయారవుతుంది. ఓకే, 11 రోజులు చేయండి. దాని తర్వాత మెడిటేషన్ మామూలే, మెడిటేషన్ చేసుకుని క్లోజ్ చేయండి. ఓకే, గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చేసుకోవచ్చు. బట్ డిస్కషన్ అబౌట్ ద బుద్ధా, ఈ ప్రాజెక్ట్ బుద్ధా. ఇలా మదనం అయిపోయిన తర్వాత ఇందులో కొంతమంది తయారైతే వాళ్ళతో మనం నెక్స్ట్ లెవెల్లో క్లాసెస్ డెవలప్ చేద్దాం. ఓకే, ఎవరికి మీకు బాగా ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయిందో వాళ్ళు దాన్ని బాగా పెంచుకోండి, ఇంకా నాలెడ్జ్ పెంచుకోండి, ఇంకా వినండి. సద్గురుస్ మూవ్మెంట్ తరఫున మిమ్మల్ని మేము వాళ్ళు 28 మందికి ఇచ్చారు కదా, నేను కూడా ఇస్తాను, బుద్ధా సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఇవ్వకూడదు అంటే మీరు చక్కగా బుద్ధత్వంలో టీచర్స్ గా ముందరు కానీ మిగతా గ్రూపులకు వెళ్ళి చక్కగా టీచ్ చేద్దరు కానీ, అది హైమా చూసుకుంటారు, వారు ప్రొసీడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి 9 గంటలకి మేము హిమాలయాలు టూర్ వెళ్తున్నాం కదా, ఆ మీటింగ్ ఉంది. సో మీరు ఎవరైనా హిమాలయాలు వస్తున్న వాళ్ళు సరే, రాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు